హలో ఎవ్రీవన్, ఈరోజైతే పులిహోర పులుసు ప్రిపేర్ చేసి పెడుతున్నాము. దీంట్లోకైతే పల్లీలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ, నువ్వుల పొడి, చిక్కగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసు, అదేవిధంగా కొద్దిగా ఆవు పొడి అవసరం. ముందైతే స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఇది స్టోర్ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి ఆయిల్. అన్నీ కూడా క్వాంటిటీ ఎక్కువలో తీసుకోవాలి. ఇక్కడైతే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఆవాలు యాడ్ చేస్తున్నాం మేము. ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా టైం లేనప్పుడు క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీంట్లో జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను. దీంట్లోనే శనగపప్పు, మినపప్పు మిక్స్డ్ అయి ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకున్నాను. దీంట్లోనే ఇప్పుడు పల్లీలు వేసేసుకోవాలి. పల్లీలు వేసుకున్నాక వాటన్నిటిని కూడా మిక్స్ చేసుకోవాలి ఒకసారి ఆయిల్లో. వాటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇక్కడైతే అన్నీ ఫ్రై అవుతున్నాయి. దీంట్లో ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న ఎండుమిర్చి ఉన్నాయి కదా, ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఒకసారి లైట్గా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోనే కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకున్నాక దీంట్లో ఇంగువ వేసుకోవాలి. ఇక్కడైతే ఇంగువ కూడా వేసేసుకున్నాం కదా, ఒకసారి లైట్గా కలిపేసుకుందాం. దీంట్లోనే పసుపు, బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. ముందుగా అయితే నేను ఇక్కడ పసుపు వేసుకున్నాను. అదంతా కూడా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో చింతపండు రసం అది తీసి పెట్టుకున్నాక చాలా చిక్కగా తీయాలి. వాటర్ లాగా ఉండొద్దు, చాలా అంటే చాలా చిక్కగా తీసుకోవాలి. అది కూడా దీంట్లో యాడ్ చేసుకున్నాము. దీంట్లో ఇప్పుడు పైనుంచి పచ్చిమిర్చి వేసేసుకోవాలి. బెల్లం కూడా తీసి పెట్టుకున్నాం కదా, బెల్లం కూడా వేసేసుకోవాలి. అదంతా లైట్గా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి పెట్టాలన్నమాట. ఎందుకంటే దాంట్లో ఉన్న ఆయిల్ అనేది పైకి తేలాలి. వాటర్ ఏమైనా ఉంటే అదంతా ఇంకిపోయి నూనె అనేది పైకి తేలాలి. బాగా ఉడకనివ్వాలి సిమ్లో పెట్టి. దీంట్లో నువ్వుల పొడి కూడా యాడ్ చేసేసుకున్నాము. పైనుంచి కొద్దిగా ఆవ పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే మేము నువ్వుల పొడి వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని తర్వాత ఆవు పొడి యాడ్ చేసుకున్నాము. ఇక్కడైతే ఆవు పొడి కూడా యాడ్ చేసేసుకున్నాము. అదంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టాలి. నూనె మాత్రం పైకి తేలంతా చాలా చిక్కగా రావాలన్నమాట. ఇక్కడైతే చూడండి ఎలా ఉడుకుతుందో. ఇప్పుడు సాల్ట్ వేసేసుకోవాలి, టేస్ట్కి సరిపడంత సాల్ట్. ఎక్కువ కాకుండా చూసుకోండి కొంచెం. సాల్ట్ వేసేసుకున్నాక ఒకసారి మిక్సీ చేసేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి చింతపండు పులుసు రెడీ అయిపోతుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.